మూవీలో అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు యాక్సిడెంట్ లో చనిపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తల్లి రోడ్డు మీద ఎవడో అనాథ దొరుకుతాడు. వాడిని పెద్ద కొడుకు స్థానంలో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాడితో చేయగొండి పనులన్నీ చేయించుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చిన్న కొడుకు ఊరుకుంటాడా? అతను ఏం చేశాడో తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో ఉన్న ఒక పెద్ద ఇల్లు, దాంట్లో మన హీరో శామ్ చూపిస్తూ ఉంటారు. ఈ శామ్ వాళ్ళ అమ్మ పేరు రోజీ. ఏమో చుట్టూనే స్టోరీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇక రోజులాగే మనోడు ఇంటి పనులు చేసుకుంటూ తన తండ్రిని నిద్రలేపుతున్నాడు. ఇంటి పని మొత్తం మన శామే చేస్తూ ఉంటాడు. ఈ రోజు పెద్ద కొడుకు కొద్ది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ తో చనిపోవడంతో ఈవిడ ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇక తల్లి ఏమైపోయిద్దని మనోడు చదువు మానేసి మరి తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అలాగని తల్లి ఇంట్లోనే ఉండేది కాదు, తను ఒక గొప్ప డాక్టర్. ఇక కొడుకు చనిపోయిన బాధతో ఆ డాక్టర్ వృత్తిని కూడా వదిలేసింది. అలా తల్లి కొడుకులు ఇద్దరు ఒక రోజు షాపింగ్ మాల్ కి వస్తారు. అక్కడ పార్కింగ్ లో డేవిడ్ అనే కుర్రోడు కార్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అరే వద్దురా నువ్వు పోరా అన్నా గానీ కార్ క్లీన్ చేస్తూనే ఉంటాడు. ఇక పాపం పేదడేమో అనుకుని హీరోయిన్ అడిగి కొద్దిగా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమంటుంది. ఇక వాళ్ళిద్దరు అలా మాల్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుని మాల్ నుంచి బయటకు వచ్చి హీరోయిన్ కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా రివర్స్ గేర్ వేసి కార్ రివర్స్ చేస్తూ ఎవరో గుద్దేస్తుంది. వీళ్ళిద్దరికి ఇక గుండె గొంతులోకి వచ్చేసి ఏమైందని కిందకి చూస్తే వీళ్ళు గుద్దింది ఈ డేవిడ్ గాడినే. వాడి కాలికి దెబ్బ తగిలింది బాగా. హీరో ఏమో హాస్పిటల్కి వెళ్దాం పదరా అంటాడు. ఈడేమో నేను నానంటాడు. వీడి బాధను చూసి హీరోయిన్ మా ఇంటికి వెళ్దాం పదని ఇంటికి తీసుకెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత మన డేవిడ్ బాబు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుడ్ అక్కడ కూర్చొని. మనోడు గాయాన్ని కట్టుకట్టిన తర్వాత ఆ ఫుడ్ తింటూ నేను ఇంత రుచికరమైన ఫుడ్ ఎప్పుడు తినలేదని చెప్పి హీరోయిన్ పొగుడుతూ ఉంటాడు. అయితే హీరోయిన్ పాప నేను వంట వదిలేసి చాలా కాలం అయిపోయింది, ఇంట్లో పనులు మొత్తం మావాడే చేస్తున్నాడు, వాడి థ్యాంక్స్ చెప్పంటుంది. ఇక సాయంత్రం అవగానే ఈ అనాథ బాబు వాడి స్టోరీ చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు హీరోయిన్ కి. తన చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారంట, ఆ పనులు ఈ పనులు చేసుకుని బతుకుతూ ఉన్నాను, ఈ ప్రపంచంలో నాకు నేను తప్ప ఎవరూ లేరు అని చెప్పంగానే ఇది విన్న హీరోయిన్ కి ఎక్కడో గుచ్చుకొని ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో ఆటలాడేప్పుడు నాన్న వస్తాడు. వాడు ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు వెళ్తాడో తెలియదు. అంకుల్ బాగా బిజీ, వేరే సిటీలో పనిచేస్తూ నెలకు 2 సార్లు వచ్చి ఇంట్లో ఉండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కొత్తగా వచ్చిన మన డేవిడ్ పత్తిని అంకుల్ పత్తికి పరిచయం చేస్తే అందరూ కలిసి సాయంత్రం అవగానే మంచి క్యాండిల్ డిన్నర్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక హాయిగా మాటలు చెప్పుకుని అన్నం తిన్న తర్వాత అంకుల్ కి టైం వచ్చేసింది, పని మీద వెళ్ళిపోయాడు. ఈ డేవిడ్ బాబు కూడా మొహమాట పడి ఇంట్లోంచి వెళ్ళిపోతారంటే ఏడగ్రహం వెళ్ళలేదని చెప్పి ఆంటీ బాబుని ఇంట్లోనే బంధించేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచి ఆ డేవిడ్ కి గాయం మానినా గానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళట్లా హీరోయిన్ ఆడి పెద్ద కొడుకు పోస్ట్ ని ఇడికి ఇచ్చేసింది అనమాట. ఆటోమేటిక్ గా కొడుకులు మరి కాలిద్ది కదా, ఎదురుగా కొడుకుని ఉంచుకొని ఆడెవడో వాల్యూ ఇస్తా ఉంటే చిన్న కొడుకు ఎక్కడో కాలిపోయి ఆయన బయటకి ఎప్పుడు పంపిద్దాం అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ డే ముగ్గురు కలిసి మంచి మాల్లోకి వచ్చిన తర్వాత హీరోయిన్ సోగులు ఎక్కువైపోయి సోగులు చేసుకుంటూ అద్దంలో చూసుకుంటాగానే మన పెద్ద బాబు డేవిడ్ భలే అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పి పాపను పొగుడుతూ ఉంటే ఈలోపే చనిపోయిన పెద్ద కొడుకు ఫ్రెండ్ అక్కడికి వచ్చి గొడవ పెట్టుకోవడంతో హీరో వాడిని బయటికి తీసుకెళ్తాడు. అయితే ఇదంతా చూసిన డేవిడ్ బాబుకి ఎక్కడో గాలి, నువ్వు మా ఆంటీని భయపడతావా అని చెప్పి వాడు పిచ్చ కొట్టి కార్లో పంపించేస్తాడు. వీడు చేసిన పనిని చూసి ఆంటీకి భయం పట్టుకుంటుంది. ఇవాళ ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. మన శ్యామ్ బాబు వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందని తొంగి చూస్తూ ఉంటే ఆంటీ ఈ డేవిడ్ గారి కోసం కొత్త బట్టలు కొనుక్కొచ్చింది మాల్ నుంచి. కొడుకు కోసం కొంటామా అనేసి ఆడెవడి కోసం బట్టలు కొందని మనోడికి ఎక్కడో కాలుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే ముగ్గురు కలిసి ఓ నది దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే డేవిడ్ బాబుకి చేపలు పట్టాలనిపించిందంట. పెద్ద చేపట్టు చూపిస్తా అని చెప్పి ఆంటీని తీసుకెళ్లాడు. నది దగ్గరికి వచ్చిన తర్వాత ఆంటీ అడుగుతూ ఉంటుంది డేవిడ్ ని, నువ్వు ఇంతకుముందు ఇక్కడికి వచ్చావంటే నేను చాలా సార్లు వచ్చాను ఇక్కడికి. ఈ శ్యామ్ గాడికి ఏమో చేపలు పట్టడం అంటే ఇష్టం లేదు, ఇక అమ్మని తీసుకున్నాడు పడవలో ఏడో పడిపోతున్నాడని ఇష్టం లేకపోయినా పడవ ఎక్కుతాడు. అయితే ఈ చిన్న బోట్ లో ఫస్ట్ టైం హీరో కూర్చోవటం వల్ల కొద్దిగా భయపడుతున్నాడు. పక్కన అమ్మ కూర్చొని ఏం మాత్రం భయపడమాక నాన్న అంటుంది. అప్పుడే ఈడు నదిలో నాట్యం అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తాడనమాట. మీరు ఎప్పుడైనా చిన్న బోట్ నడిపారా, నేను నడిపిస్తా మీకు అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనోడు బోట్ నడుపుతా ఉంటాడు. ఇదంతా చూస్తున్న కొడుకు ఎక్కడో కాలుతూ ఆ డేవిడ్ గాడిని రెండేస్తాడు. ఈడేమో తక్కువ తిన్నాడు, ఆ డేవిడ్ గడికి మండి అన్ని నదిలో దోసేస్తాడు. ఇక వెంటనే రిలీజ్ చేసిన ఈ డేవిడ్ గడి మళ్ళీ పడిపోయిన హీరోని కాపాడి బోటు మీద తీసుకొస్తాడు. ఇదంతా చూసిన హీరోయిన్కి ఎక్కడో గాలి డేవిడ్ బాబుని ఒకటేస్తుంది. ఇక అంతా మర్చిపోయి ముగ్గురు కలిసి మళ్ళీ ఇంటికి వస్తారు. రాత్రి అవగానే హీరోయిన్ పాపం క్షమించేసింది బాబుని. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు కొడుకు వింటూ ఉంటే డేవిడ్ గాడు ఆంటీకి మూతిలో మూతి పెట్టి నిద్రపోవడానికి వెళ్ళిపోతాడు. ఇది చూసిన కొడుక్కి ఎక్కడో కాలుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారని ఇద్దరు ఫోన్ చెక్ చేయాలని డేవిడ్ గారు స్నానం చేస్తున్నప్పుడు ఆడి ఫోన్ దొంగతనం చేస్తాడు హీరో. ఆడెళ్ళటం డేవిడ్ గారు చూసి అట్లానే బట్టలు లేకుండా కిచెన్ లో పని చేసుకుంటున్న హీరోయిన్ దగ్గరికి హీరో గారి దగ్గరికి వచ్చి ఫోన్ ఏది ఎక్కడుందని హీరోయిన్ టార్చర్ పెడుతూ కొడుకు కళ్ళ ముందే తను ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఉంటే హీరో గారు కోపం వచ్చి ఫోన్ ఇచ్చేస్తాడు. ఈ కొద్దిసేపు తర్వాత ఈ డేవిడ్ గారు నిద్రపోతూ ఉంటే హీరో గారికి ఆల్రెడీ కోపంలో ఉండి ఆయన చంపేద్దామని ఆడి దగ్గరికి వెళ్తే ఆడి చేతి మీద అసలు పేరు డేట్ ఆఫ్ బర్త్ రాసి ఉంటుంది. నెక్స్ట్ డే అసలు ఈడు ఎవడు అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ పేరు చెప్పి పోలీస్ రికార్డులో ఈ పేరు ఉందని మొత్తం ఎంక్వైరీ చేస్తాడు హీరో. పెద్ద 420 అని కొన్ని సంవత్సరాల నుంచి పోలీసులు ఆడి కోసం వెతుకుతున్నారని వాడికన్నా ఏజ్ లో ఉన్న ఆంటీని
లేడీలని లైన్ వేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొప్పేసి ప్రతి సంవత్సరం ఎవరో ఒక లేడీని పట్టడం, డబ్బులు దప్పటం, మాయమైపోవటం ఇదే చేసే పని. అలా ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత ఆంటీ దగ్గర డబ్బులు దొబ్బేసి వేరే ఆంటీని పట్టేస్తాడు. ఇదే వీడి చరిత్ర అనగానే హీరో పోలీసులు చెప్తూ ఉంటాడు, వాడు మా ఇంట్లోనే ఉంటున్నాడు, వాడికి ఆంటీకి మధ్య ఎందుకు జరుగుతుంది అనగానే పోలీసులు వాడిద్దరి మీద ఒక కన్నేసి ఉంచు, ఎందుకంటే ఈ డేవిడ్ గారు తెలివిగా చేయాల్సినవన్నీ చేసేసి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు, మా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు, వన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టించు అని చెప్పి హీరో గారు చెప్తారు. హీరో గారు ఓకే ఎలాగైనా సరే ఈ డేవిడ్ గారిని జైల్లో చూడాల్సిందే అని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని ఆ డేవిడ్ గారిని ఎతుకుతూ ఉంటే ఏడా కనపడరు. వీడికేం భయమేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మని ఏం చేశాడు అని. అలా కొద్దిసేపు అవగానే ఈ డేవిడ్ గారు ఆంటీని బల్లగానిచ్చి వెనక నుంచి మరి విక్రమ సంబంధం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా చూసిన హీరో గారికి వీడు బలవంతంగా తన తల్లిని ఏదో చేసేస్తున్నాడు అని చెప్పి ఒక కత్తి తీసుకుని వెళ్ళి ఈ డేవిడ్ గారి బ్యాక్ సైడ్ ఒకటే ఒక పోటు వేసి పాదొప్తాడు. ఇలా చేయటం చూసి ఒక్కసారిగా ఈ శామ్ గాడు కొన ఊపిరిలో షాక్ లో కొట్టుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో బాత్ ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా గిలగిలా కొట్టుకొని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ పడి చచ్చిపోతాడు డేవిడ్. కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ ఏమో కొడుకు బట్టలు ఉతుకుతూ ఉంటుంది, రక్తం మరకలు బయటకు రాకుండా. ఈ కొడుకేమో తన ఫ్రెండ్ కూడా పిలుస్తాడు శవాన్ని మాయం చేయడానికి. ఇద్దరు మంచి ప్లాన్ వేసుకొని డేవిడ్ గడి ఫోన్ దారిలో పడేసి శవాన్ని తీసుకెళ్లి అడవిలో మాయం చేసేస్తారు. నెక్స్ట్ రోజు హీరో ఇంటికి వచ్చి హీరోయిన్ పట్టుకొని తెగేడుస్తూ ఉంటాడు. ఆంటీ ఓదారుస్తూ ఉంటుంది, ఊరుకో నానా అని. హీరో కూడా అనుకోకుండా చేయాల్సి వచ్చేసింది. అయితే ఇక్కడ పెద్ద స్కెచ్ చేసి తెలివిగా హీరోయిన్ ఏం చేస్తుంది చూడండి, మా ఇంటికి వచ్చిన డేవిడ్ గారు కనపడట్లేదు, అంతేకాదు ఇంట్లో డబ్బులు కూడా కనపడట్లేదు, రాత్రి డబ్బులు తీసుకుని మాయమైపోయాడు అని ఒక కథలంగానే ఈ పోలీసులు కూడా ఆల్రెడీ డేవిడ్ గారు చేసే పని అదే కాబట్టి నమ్మేస్తారు నిజమేనని. ఇక ఆ రోజు సాయంత్రం తల్లి కొడుకులు ఇద్దరు కూర్చొని మంచిగా భోజనం చేస్తున్నప్పుడు ఈ డేవిడ్ గారు వచ్చి టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. ఈ డేవిడ్ గారు ఒక పెద్ద దొంగ, ఆల్రెడీ పోలీస్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు, మీకు ఎవరికైనా కనుక ఇటు కనపడితే వెంటనే పోలీసులకి సమాచారం తెలియజేయండి అని చెప్పి న్యూస్ వస్తుంటుంది. ఆడి మొహం చుట్టాను కూడా హీరోయిన్ కి ఇష్టం లేదంట, అందుకని టీవీ కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొద్దిసేపు తర్వాత హీరో కూడా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆల్రెడీ ఇంట్లో చాలా సీసీ కెమెరాలు పెట్టేశాడు మనోడు. ఈ రోజు ఆ డిస్క్ అనేది ఫుల్ అయిపోయింది. ఇక వెంటనే ఆ డిస్క్ తీసి ఓ ఎంటీ డిస్క్ ని మళ్ళీ దాంట్లో వేసి ఆ ఫుల్ లెంత్ డిస్క్ ల్యాప్టాప్ లో పెట్టి అసలు ఆ రోజు ఏం జరిగింది, నేను ఆవేశపడ్డానా, అక్కడ ఏం జరుగుతుందని ఆ వీడియో చూడటం స్టార్ట్ చేస్తాడు. వీడియోలో చూసిన తర్వాత మనోడు మైండ్ బ్లాక్ అయిపోయే విషయం ఏంటంటే ఆడి తల్లి కావాలనే ఈ డేవిడ్ గడి దగ్గరికి వెళ్ళింది. మొత్తం తప్పు రోజుదే అని, ఎవడో చేసిన తప్పుకి డేవిడ్ గడి అన్యాయంగా బలైపోయాడని. ఇక రోజు గురించి తెలిసిన నిజాన్ని జీర్ణించుకోలేక మనోడు ఆ డిస్క్ ని ఎరగొట్టి పూల్ దగ్గర నిద్రపోతున్న రోజు దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా ఏమి చేయలేక స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తాడు. ఆ స్విమ్మింగ్ పూల్ లో దూకి తన ప్రాణాలను కోల్పోతాడు. ఈ హీరో ఎందుకు చచ్చిపోయాడంటే డేవిడ్ గారిని అన్యాయంగా చంపేశాడని, తన తల్లి మీద తనకి చాలా కోపంగా ఉందని. ఇంకా అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఈ డేవిడ్ గారిని గెలికిందే రోజీ, కావాలని గెలికింది. ఫస్ట్ చూపులోనే ఆంటీ కన్ను బాబు మీద పడిపోయి కావాలనే ప్లాన్ ప్రకారం వాడిని యాక్సిడెంట్ చేసింది. హాస్పిటల్ కి వెళ్ళను అంటున్నాడిని బలవంత పెట్టి మరి ఇంటికి తీసుకొచ్చింది. మెల్లమెల్లగా ఆడి దగ్గర రావడం, ఆడితో పత్తాపర స్టార్ట్ చేసింది. హీరోయిన్ పాప మొగుడుతో సాటిస్ఫాక్షన్ లేదంట, అందుకని వీడితో సంతృప్తి చెందే పనులు స్టార్ట్ చేసింది. అయితే డేవిడ్ గారు అన్నట్టుగానే ఫస్ట్ నుంచి ఎదవే, కానీ పూర్తిగా మారిపోయి కార్లు కడుక్కుంటూ వచ్చిన డబ్బులతో బతుకుతున్నాడు. అంతకుముందు దొరికిన ఆంటీలు వేరు, ఇప్పుడు దొరికిన ఆంటీ వేరు. ఈ ఆంటీ కారణంగా మనోడు ప్రాణమైపోయింది. సో ఇలాంటి ఆంటీస్ లేడీస్ కూడా ఈ ప్రపంచంలో ఉన్నారేమో. అందుకే ఫ్రెండ్స్, ఆంటీల జోలికి వెళ్లకుండా కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటే లైఫ్ లో గొప్ప ఎత్తైన స్థానానికి వెళ్ళిపోతారు.